హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 9. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అలా షాపింగ్కి వెళ్ళిన రియా పల్లవీలు ఒక షాప్కి వెళ్ళి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. పల్లవి అన్నీ నార్మల్ డ్రెస్సులు సెలెక్ట్ చేస్తే రియా వద్దు అంటుంది. అలా రియా ఒక వైట్ డ్రెస్ తీసి ఇది ట్రై చెయ్యి, యూ కెన్ సీ మీ బట్ కాంట్ క్యాచ్ మీ అన్నట్టు ఉంటుంది. అంటే పల్లవి ఎక్సైటింగ్గా ఆ డ్రెస్ తీసుకుని, కానీ ఇది మరీ ట్రాన్స్పరెంట్గా ఉంది అంటుంది. ఏం పర్లేదు ట్రై చేయి అని ట్రయల్ రూమ్కి పంపిస్తుంది రియా. పల్లవి వైట్ డ్రెస్ ట్రై చేస్తుంది, కానీ తనకి అది సెట్ అవ్వదు. అలా కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ చేసి ఆఖరికి ఒక డ్రెస్ ఫైనల్ చేస్తారు. రియా పల్లవికి ఫేస్ మాస్క్ కొనిచ్చి, ఇవి వేసుకో, ఈరోజు నైట్ నువ్వు వదిలిపోవాలి అంటుంది. పల్లవి నవ్వుతూ వాటిని తీసుకుంటుంది. నైట్ పార్టీ స్టార్ట్ అవుతుంది. రవి అతని గర్ల్ ఫ్రెండ్ అందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ, వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్తే థ్యాంక్స్ చెప్తూ రూప ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్తే రూప వాళ్ళని పట్టించుకోకుండా పక్కకి తిరిగిపోతుంది. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రవి నిన్ను చూస్తే జలసీగా ఉంది అంటే రవి ఎందుకు అంటాడు. ఎందుకంటే హాస్పిటల్ హెడ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అంటారు. దానికి అందరూ నవ్వుకుంటారు. పల్లవి బ్లాక్ డ్రెస్లో క్యూట్ అండ్ స్టైలిష్గా రెడీ అయ్యి వస్తుంది. తనని చూసి అక్కడ అమ్మాయిలు షాకింగ్గా, తను డాక్టర్ పల్లవియేనా, నేను ఎప్పుడు తనని ఎలాంటి అవుట్ఫిట్లో చూడలేదు, చాలా బాగుంది అని మాట్లాడుకుంటారు. ఒక అమ్మాయి, నేను కనుక పల్లవి అయితే ఈ పార్టీకి అస్సలు రాను అంటుంది. పల్లవిని చూసి అందరూ ఈరోజు చాలా బాగున్నావు అని పొగుడుతూ ఉంటే రూప కూడా పల్లవి దగ్గరికి వెళ్ళి, ఈరోజు చాలా బాగున్నావు, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, ఇదిగో డ్రింక్ తాగు అంటూ డ్రింక్ పల్లవికి ఇచ్చి ఇద్దరూ తాగుతూ, నేను వేసుకునే డ్రెస్ కాదు, ఏ ఫైటింగ్ సూట్ అంటుంది పల్లవి నవ్వుతూ. ఇంతలో రవి గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఏంటి డ్రెస్ ట్యాగ్ కూడా తీయలేదు, నైట్ పార్టీ కోసం షాపింగ్ చేసి రెడీ అయ్యి టైం లేక తీయలేదా, లేకపోతే నీలాంటి వాళ్ళు ఇంత కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కోవడం తక్కువ కాబట్టి దాన్ని తీయలేకపోయావా అని, నీకోసం నేను తీసేస్తాను అని ట్యాగ్ తీసేస్తుంది రవి గర్ల్ ఫ్రెండ్. అప్పటి వరకు చిన్నపుచ్చుకున్న పల్లవి మళ్ళీ నార్మల్గా మారిపోయి నవ్వుతూ, నా కోసం దాన్ని డస్ట్బిన్లో పడేవా, ఎలాగో నీకు గార్బేజ్ రీసైక్లింగ్ అంటే చాలా ఇష్టం కదా అని రూపతో మాట్లాడుతుంది పల్లవి. రవి గర్ల్ ఫ్రెండ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన రవి గర్ల్ ఫ్రెండ్తో ఒక అమ్మాయి, డాక్టర్ పల్లవి ఈజ్ రియల్లీ ఏ హై ప్రొఫైల్ అంటుంది. దానికి రవి గర్ల్ ఫ్రెండ్, ఏమంటున్నావు అంటే, నీకు తెలీదా, ఇంటర్నెట్లో ఇదే హాట్ టాపిక్, డాక్టర్ పల్లవి ఆకాష్ల ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, పల్లవి ఆకాష్ని ఈజీగా తన బుట్టలో వేసుకుంది అని ఆ అమ్మాయి అంటుంది. రూప ఆ మాటలు విన్న పల్లవి బాధపడటం చూసి అక్కడి నుంచి తీసుకెళ్తూ వాళ్ళని కోపంగా చూస్తుంది. వాళ్ళిద్దరూ పల్లవిని చూసి నవ్వుకుంటూ డ్రింక్ తాగుతారు. పార్టీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్ హెడ్ స్పీచ్ ఇస్తాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది అండ్ మన హాస్పిటల్ న్యూ అండ్ యంగ్ హెడ్ సర్జన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని రవిని పిలుస్తాడు. రవి మైక్ తీసుకుని అందరికీ థ్యాంక్స్ చెప్పి, హాస్పిటల్ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అని తన స్పీచ్ ముగిస్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఆకాష్ ఇంకా ఆర్య ఇద్దరు బ్లాక్ కలర్ సూట్ వేసుకుని వస్తారు. ఆకాష్ని చూసి హాస్పిటల్ హెడ్ విష్ చేస్తాడు. రవి గర్ల్ ఫ్రెండ్ వెంటనే మైక్ తీసుకుని, రవి ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం డాక్టర్ పల్లవినే అంటే పల్లవి మిగిలిన వాళ్ళు షాకింగ్గా చూస్తారు. హాస్పిటల్ హెడ్ తనని ఆపాలి అని చూస్తే ఆకాష్ వద్దు అంటాడు. డాక్టర్ పల్లవి తన పాస్ట్ని కట్ చేయకపోతే ఈరోజు డాక్టర్ పల్లవి ఆకాష్ల గురించి ఇంటర్నెట్లో ఈ స్వీట్ హెడ్లైన్స్ రాకపోయి ఉండేవి అంటుంది. రవి కూడా తన దగ్గర మైక్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు, కానీ తన స్పీచ్ ఆపదు. అక్కడ ఉన్న అందరూ పల్లవి ఆకాష్లు రిలేషన్షిప్లో ఉన్నారా అని గుసగుసలాడుకుంటారు. ట్రూ లవ్ మస్ట్ బి బ్రేవ్, ఆకాష్ గారు కూడా సింగిలే కాబట్టి మనం కొత్తగా కట్టిన బిల్డింగ్ లాగా మీరు కూడా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, ఆకాష్ గారు మీరేమంటారు అని అడుగుతుంది, వాళ్ళని ఇరికించాలని. అక్కడ ఉన్నవాళ్ళు పల్లవిని చూస్తూ, ఆమె అందంగా ఉంది కానీ పెద్ద మాయలాడిలా ఉంది అనుకుంటారు. పల్లవి షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తే ఆకాష్ కూడా పల్లవిని చూస్తాడు. రవి గర్ల్ ఫ్రెండ్ ఆకాష్ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మైక్ ఇస్తుంది. మిగిలిన వాళ్ళు ఆకాష్ ఖచ్చితంగా ఒప్పుకోడు, తన రెప్యుటేషన్ కోసం పల్లవి పరువు పోతుంది అనుకుంటారు. ఆ మైక్ పల్లవి తీసుకోవాలని చూస్తే ఆకాష్ పల్లవి చేయి పట్టుకుని ఆపి మైక్ తీసుకుని స్టేజ్ దగ్గరికి పల్లవిని కూడా తీసుకెళ్ళి, మీ అందరికీ మా స్టోరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఓకే ఈరోజు మీ అందరికీ మా రిలేషన్షిప్ మీద క్లారిటీ ఇచ్చేస్తాను,
ఇంటర్నెట్లో మా మీద వస్తున్నవన్నీ రూమర్స్ అండ్ నేను పల్లవికి బాయ్ ఫ్రెండ్గా ఉండాలి అనుకోవట్లేదు అంటే అందరూ షాకింగ్గా చూస్తారు. రూప కూడా వర్రీ అవుతుంది. రవి గర్ల్ ఫ్రెండ్ నవ్వుకుంటుంది. ఆకాష్ పల్లవి వైపు తిరిగి తన చేతిని తీసుకుని పల్లవి నా ప్రపోజల్ని రిజెక్ట్ చేయదు అనుకుంటున్నాను అని డైమండ్ రింగ్ తీసి పల్లవికి తొడుగుతాడు. ఆర్య రూప నవ్వుతూ ఎక్సైటింగ్గా చూస్తే మిగిలిన వాళ్ళు షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రవి గర్ల్ ఫ్రెండ్ ఫేస్ మాడిపోతుంది. పల్లవికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆకాష్ పల్లవిని దగ్గరికి తీసుకుని కిస్ చేస్తాడు. నైట్ పల్లవి ఇంటికి వెళ్ళాక రియా తనని ఆపి చేతిలో రింగ్ పట్టుకుని, నువ్వు డైమండ్ రింగ్ పెట్టుకున్నాక చాలా మారిపోయావు. ఫేస్ మాస్క్, బబుల్ బాత్, సో ఎలిగెంట్ అని నవ్వుతూ టీస్ చేస్తుంది. పల్లవి రియాని తప్పించుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మరి ఇప్పుడు ఏం చేస్తావు అని బయట నుంచి అడుగుతుంది రియా. లోపల నుంచి పల్లవి, నేను ఆకాష్ చెప్పింది మాత్రమే చేస్తున్నాను, ఈ ప్రాబ్లం అంతా తనే క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఆకాష్ గారే సాల్వ్ చేయాలి అని పార్టీలో జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఆకాష్ పల్లవి నా ప్రపోజల్ రిజెక్ట్ చేయదు అనుకుంటున్నాను అన్నప్పుడు పల్లవి మెల్లిగా ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడు ఆకాష్, నేను నీకు నీ ఎక్స్ని ఎలా దెబ్బ కట్టాలో చెప్తున్నా. వాళ్ళిద్దరూ నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారు. ఎక్స్ ముందు తనకన్నా బెటర్ పర్సన్ని న్యూ బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తే దానికన్నా పెద్ద రివెంజ్ ఏమీ ఉండదు. నువ్వు ఒప్పుకుంటే నీ న్యూ బెటర్ బాయ్ ఫ్రెండ్గా నేను ఉంటాను, ఏమంటావు అని అడుగుతాడు ఆకాష్ మెల్లిగా, ఎవరికి వినిపించకుండా. దానికి పల్లవి రవి వాళ్ళని చూసి నవ్వుతూ, థ్యాంక్ యూ ఆకాష్ గారు, ఈరోజు నన్ను సేవ్ చేసినందుకు అంటుంది. ఆకాష్, మంచి డెసిషన్ తీసుకున్నావు అంటాడు. తర్వాత అందరికీ వినపడేలా, ఈ న్యూ బిల్డింగ్ మా ప్రేమకి గుర్తుగా పల్లవికి గిఫ్ట్గా ఇస్తున్నాను అంటాడు. అందరూ షాకింగ్గా చూస్తారు. అప్పుడు పల్లవి, మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు అంటుంది మెల్లిగా, ఆకాష్కి మాత్రమే వినిపించేలా. అంటే నేను ఆ బిల్డింగ్కి పేరేమీ ఆలోచించలేదు, అందుకే అలా అంటాడు ఆకాష్. ఇక పల్లవి ఆలోచన నుంచి బయటకు వచ్చి, నేను రేపే ఈ రింగ్ ఆకాష్ గారికి తిరిగిచ్చేస్తాను, తర్వాత మాకు ఏ సంబంధం ఉండదు అని బాతింగ్కి వెళ్తుంది. ఆకాష్ ఆర్యని లేట్ అయింది పడుకోమని చెప్తూ, ఆర్య నవ్వుతూ వాళ్ళిద్దరూ రింగ్ పెట్టుకుంటున్న వీడియో ట్యాబ్లో చూస్తుంటే ఏంటని తను తీసుకుని చూస్తాడు. నువ్వు దీన్ని వీడియో తీసావా అని అడుగుతాడు ఆకాష్ ఆశ్చర్యంగా. ఆర్య వెంటనే ఆకాష్కి ముద్దు పెట్టి పడుకుంటాడు. టబ్లో స్నానం చేస్తున్న పల్లవి ఆకాష్ గురించి ఆలోచిస్తుంది. పార్టీలో ఆకాష్ పల్లవిని కిస్ చేస్తున్నప్పుడు తన వేలుని అడ్డుపెట్టి కిస్ చేస్తాడు. ఆకాష్ గారు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తారో అనుకున్నాను, కానీ నా క్రిటికల్ సిచ్యువేషన్లో జెంటిల్మ్యాన్ లాగా ఇలాంటి డెసిషన్ తీసుకుంటారో అని అస్సలు అనుకోలేదు అనుకుంటుంది పల్లవి. అలా తన చేతికి ఉన్న రింగ్ చూస్తూ బయటికి తీయడానికి ట్రై చేస్తే అది ఎగిరి అక్కడే ఉన్న ఒక బాక్స్లో పడిపోతుంది. పల్లవి టబ్లో పడిందేమో అని వెతుకుతుంటే రియా బాత్రూంలోకి వచ్చి, నువ్వు స్నానం చెయ్యి, నేను కొత్త ఫ్లష్ మ్యాటిక్ ట్రై చేస్తాను అని అది కమోడ్లో వేసి కమోడ్ ఫ్లష్ ఆన్ చేస్తుంది. పల్లవి నో అంటుంది. రియా అది పట్టించుకోకుండా, పల్లవి నువ్వు స్నానం చేసేటప్పుడు రింగ్ తీసేసి చెయ్యి, అసలే నువ్వు కేర్లెస్గా ఉంటావు, మళ్ళీ రింగ్ పోగొట్టుకుంటే అసలే అది కాస్ట్లీది అంటుంది. పల్లవి ఏడు ముఖం పెట్టి, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అని తన చెయ్యి చూపిస్తుంది. రియా నోటి దగ్గర చేయి పెట్టుకుని షాక్ అవుతుంది. ఇద్దరూ కలిసి కమోడ్ దగ్గర కూర్చుని దాంట్లో చెయ్యి పెట్టాలా వద్దా, అసలు రింగ్ అందులోనే పడిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ పెద్ద డైమండ్ రింగ్ ఎంత ఉంటుందంటావు అని పల్లవి అడుగుతుంది. రియా, నాకు తెలిసి కనీసం 10 క్యారెట్స్ ఉంటుంది అని తల పట్టుకుని కమోడ్లోకి చూస్తుంది. పల్లవి, నేను ఫోన్లో సెర్చ్ చేస్తాను అని ఫోన్లో డైమండ్ రింగ్ గురించి సెర్చ్ చేస్తుంది. 10 క్యారెట్స్ అంటే ఒక $10,000 ఉంటుంది అంటావా అని రియాని అడుగుతుంది. అప్పుడు రియా, అది డైమండ్ లేకుండా రింగ్ కొనడానికి సరిపోతుంది అంటుంది. అంత డబ్బు నన్ను అమ్మినా కానీ నేను తేలేను అని చెప్పి పల్లవి అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని ఇద్దరూ తల పట్టుకుంటారు. పల్లవి బెడ్పై ముసుగేసుకుని పడుకుంటుంది. రియా అక్కడికి వస్తే పల్లవి రియాని రింగ్ కనిపించిందా అని అడుగుతుంది. రియా ఏం కనిపించలేదు అని ఫోన్ చూస్తూ, ఇది చూడు సోషల్ మీడియాలో మీ గురించి ఎంతలా వైరల్ అవుతుందో అని చూపిస్తుంది. పల్లవికి తన క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసి, మాకు చెప్పలేదేంటి అని కొంతమంది, ఆకాష్ ఆఫీస్లో జాబ్ చూపించమని కొంతమంది, ఒకరైతే మా అమ్మాయిని నీ అంత టాలెంటెడ్ కాదు, తనకి ఒక మంచి బాయ్ ఫ్రెండ్ వెతికి పెట్టు అని అడుగుతారు. వీళ్ళందరి కాస్త విసిగిపోయి నిద్రపోతుంది పల్లవి. తెల్లారి ఎవరో కాలింగ్ బెల్ కొడితే
తిట్టుకుంటూ ఎవరు పొద్దున్నే గోలా అంటూ ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే 2 బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళని చూసి పల్లవి వెంటనే పళ్ళికిలించి హాయ్ అంటుంది. వాళ్ళ వెనకాల నుంచి ఆకాష్ వచ్చి మిస్ పల్లవి నా రింగ్ ఏది అని అడుగుతాడు. రింగా అంటూ తడబడుతున్న పల్లవిని చూసి ఆకాష్ ఏంటి పోగొట్టుకున్నారా అని అడుగుతాడు. దానికి పల్లవి ఐఎమ్ సారీ నేను మీకు మనీ ఇచ్చేస్తాను అంటుంది. ఓకే అది చాలా ఎక్స్పెన్సివ్, ఎలా ఇస్తారు, చెక్కా బ్యాంక్ ట్రాన్స్ఫరా అని ఆకాష్ అడిగితే పల్లవి నవ్వుతూ నోట్ రాస్తాను అంటుంది. ఆకాష్ వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోతే పల్లవిని ఆ బాడీ గార్డ్స్ లాక్కెళ్తారు. పల్లవి వెంటనే నిద్ర నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. మరి రింగ్ గురించి ఆకాష్కి పల్లవి ఏం చెప్తుంది, అఫీషియల్గా మరైన వీళ్ళ రిలేషన్షిప్ ఎటు వెళ్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.